నమస్కారం. రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు కాల్ చేసి డైరెక్ట్ గా గురువు గారితో మాట్లాడొచ్చు. గురువు గారు నమస్తే. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. సో ప్రోగ్రామ్ లోకి వెళ్లే ముందు ఎప్పట్లానే ఒక మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. గురువులందరికీ ఏ గురువైనా వ్యాసుడిగా భావించి వ్యాసుడు పుట్టినరోజు. సో అందరికీ గురువుల్ని గుర్తు చేసుకుందాం. మనం ఇవాళ మాట్లాడుతున్నాము అంటే ఎవరైనా ఒక స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ గురువులు, తల్లిదండ్రులు. సో కాబట్టి గురువులతో పాటు తల్లిదండ్రులు కూడా గుర్తు చేసుకుందాం. అమ్మాయి మొదటి గురువు, సో అమ్మ కూడా గురువే. కాబట్టి వాళ్ళ గురువులందరికీ వందనం. గురువుల్ని గుర్తు చేసుకుందాం. రైట్. సో చిన్న కథ. అలాగే ఇవాళ సికింద్రాబాద్ బోనాలు కూడా, మహంకాళి అమ్మవారి బోనాలు కూడా. సో అమ్మవారి అనుగ్రహం కూడా అందరికీ కలగాలని కోరుకుంటూ చాలా కాలం ఒక పాత కథ. అడవిలో 5 కప్పలు వెళుతున్నాయంట. 5 కప్పలు నడుచుకుంటూ, గెంతుకుంటూ, ఊక్కుంటూ వెళుతున్నాయి. చక్కగా షికార్లు, కబుర్లు చెప్పుకుంటూ వెళుతూ ఉండగా ఈ కబుర్లో పడి 3 కప్పలు ఒక గోతులో పడ్డాయి. ఒక పెద్ద లోతైన గొయ్యి. 2 కప్పలు మిగిలిపోయాయి పైన. ఇవి చూస్తున్నాయి, అవి ఎక్కడో కనిపిస్తున్నాయి కింద. అవి పాపం రావడానికి ట్రై చేస్తున్నాయి, పైకి రావడానికి ట్రై చేస్తున్నాయి. వాటితో కావట్లేదు. ఎంత ట్రై చేసినా అవ్వట్లా. అప్పుడు పైనుంచి 2 కప్పలు అంటాయి, ఎందుకు వృధా ప్రయాస, ఎంత చేసినా ఉపయోగం లేదు, అది లోతు చూస్తే అర్థం కావట్లేదా, ఎందుకు అనవసరమైన ప్రయాస, మీరు ఏం చేసినా ఉపయోగం లేదు. అయితే ఈ మాట విని ఒక కప్ప విత్డ్రా అయిపోయింది. పాపం ప్రయత్నం చేసి మనతో కాదులే అని. ఇంకొక కప్ప మాత్రం విపరీతంగా ప్రయత్నం చేస్తాను. తను కూడా కాసేపు అయిన తర్వాత ఈ ప్రయత్నం కూడా విరమించుకుంది. 3వ కప్పు ఉంది. అది పాపం నిరంతరాయంగా ప్రయత్నం చేస్తూనే ఉంది. పైనుంచి 2 కప్పలు చెప్తున్నాయి, మరి ఎదవానికి అర్థం కావట్లేదా, ఆ లోతు చూసి వాళ్ళు ఎగిరి ఓపిక అయిపోయి కింద పడ్డారు, నువ్వెందుకు ఎంతసేపు ఎగురుతావు, ఓపిక కాసేపన్నా ఉంచుకో, ఇంకో 4 గంటలో 2 రోజులు ఎక్కువ బతుకుతావు, ఎందుకు అలాగో కింద మీద చూడకుండా ఎగురుతావు అని చెప్తుంటే ఏం పట్టించుకోకుండా ప్రయత్నం చేసి అంతిమంగా పైకి వచ్చేసింది. అరే సక్సెస్ ఎలా వచ్చింది పైకి అని చెప్పేసి మిగిలిన 2 కప్పలు వెళ్ళి అసలు ఎలా సాధ్యం, లోపల ఉన్న వాటికి మతిపోయింది, పైన చూస్తున్న 2టికి మతిపోయింది, ఎలా జరిగింది ఇది అని చెప్పి వచ్చి చూస్తే అడిగితే అర్థమైంది ఏంటంటే ఆ కప్పకి వినపడదు చెవుడు. కట్ చేసి కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, మనం ఎదుగుతున్నప్పుడు మన ప్రయత్నాలని నీరుగార్చే విధంగాను, మనం ఏం చేసినా తప్పుపడడానికి చుట్టూ సమాజం చాలా ఉంటుంది. మనకి మంచి మాటలు చెప్పకపోయినా చెడు చెప్తూ, నిరుత్సాహపరుస్తూ, ఎదగనివ్వకుండా చూసేవాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని వినకుండా మనమే చెవిటి వాళ్ళ ప్రవర్తిస్తే మనకి ఇవేవి ఆటంకాలు కావు అని కథ చెప్తాం. కాబట్టి మనం చేరడానికి ఎలాంటివి ఏం పట్టించుకోకుండా గమ్యం ఒక్కటే దృష్టిలో ఉంటే లక్ష్యం చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. అలాంటి గురువు గారు కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి వాత్సల్య గారు. నమస్తే అండి. ఓం నమస్తే గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 28 ఫిబ్రవరి 1986. 20 ఫిబ్రవరి 1986. అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసు కదమ్మా, థర్స్డే గురువారము. అవునండి, బిజినెస్ చేయాలనుకుంటున్నాము. అంటే నేను ఇది నవమి శుక్లపక్షం. ఫ్యాన్సీ స్టోర్ పెట్టాను, కానీ చాలా లాస్ అయిపోయానండి. ఇప్పుడు మళ్ళీ శారీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. చూడండి అమ్మా, ఎలా వీలైతే అలా చూడండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారం ప్రారంభించడానికి అంటే ఏదైనా పని ప్రారంభించడానికి సమయం తీసుకోండి. తర్వాత నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆలస్యం చేయకండి. ఒక నిర్ణయం రావడానికి టైం తీసుకోండి. అది వచ్చిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ అంటే, ఫాస్టెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్. చాలామంది ఏం చేస్తారంటే అన్నీ అయిపోతే కుస్తీలు పడతారు, అన్నీ చేస్తారు, ఇది చేద్దాం అనుకుంటారు, ఇక రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, అంతే.
ఇక అదంతా అలాగే కోల్డ్ స్టోర్ రూమ్లో పడిపోద్ది. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు, సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు చేస్తే మీ ఆలోచనలో మార్పు వస్తుంది, నిర్ణయాల్లో పాజిటివిటీ ఉంటుంది, వచ్చే ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక నవముఖి, ఒక మామూలు రుద్రాక్ష 9 ముఖాల అమ్మవారి స్వరూపం, శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత వచ్చే ఫలితం ఒక అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. రైట్ గురువు గారు, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. అనంతపురం నుంచి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి గురువు గారితో. చంద్రశేఖర్ గారు నమస్తే సార్. ఓం నమ శివాయ్. మా బాబు గురించి అయ్యా డేట్ ఆఫ్ బర్త్ 23/7/2003 సార్. ఎంతమంది పిల్లలు చంద్రశేఖర్ గారు మీకు? ఒక్కడే సార్. బుధవారం ఈ అబ్బాయి పుట్టినట్టు గుర్తుందా అండి? బుధవారం సార్ 10:45 AM. ఏం చేస్తున్నాడు ఇప్పుడు అబ్బాయి? బీటెక్ థర్డ్ ఇయర్ సార్. అలాగే క్యాలెండర్లో ఇది బహుళ దశమి చూపిస్తోంది, కానీ అబ్బాయి పుట్టినప్పటికి ఏకాదశి గడియలు వచ్చాయండి, కృష్ణపక్ష ఏకాదశి. ఇది మిథున రాశి. అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష, ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం అంటే ఇచ్చి చూడండి. అది వచ్చిన తర్వాత కలిగిన ఫలితం ఎలా ఉంటుందో మీరు దగ్గర నుండి చూసే అవకాశం ఉంటుంది. ఒక త్రయోదశముఖి కానీ ఒక అష్టముఖి కానీ, త్రయోదశి అల్టిమేట్ రుద్రాక్ష అంటే 13 ముఖాల రుద్రాక్ష ఈ అబ్బాయి జాతకానికి ఒక అద్భుతం. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపము. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము అది మనకు ఉపయోగపడుతూ వ్యతిరేక శక్తులు దరిదాపులకి రానివ్వకుండా విజయాలు ఎప్పుడూ మన సొంతం అవుతూ పక్కనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురువు గారు, ఇంకొక కాలర్ ఉన్నారు. అంతకంటే ముందు ఒక క్వశ్చన్ గురువు గారు, మనం చేసే పనికి దైవం తోడవ్వాలి అని అంటూ ఉంటారు. సో ఇది అందరూ నమ్ముతారంటారా దీన్ని? దైవ అనుగ్రహం ఉండాలి అంటారు. దైవానుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేం. మనం చేసే పనికి అంటే అనుకుంటే ఏదైనా చేసేస్తాం. అనుకుంటే దైవానుగ్రహం లేకపోతే ఏమవుద్దో మనం చూసాం. ఇప్పుడు అన్నీ మనమే గొప్ప అనుకున్నాం. కరోనా వచ్చింది, మొట్టికాయలు వేసింది. కరోనా వేసింది, మొట్టికాయలు వచ్చింది. అప్పుడు తెలిసింది నాకంటే గొప్పది బలమైనది ఉంది అని. కొందరు అనుకుంటారు అన్నీ మనకే తెలుసు అనుకుంటారు. చిన్ని సంఘటనలు తల్లకిందులు చేసేస్తాయి. చిన్ని సంఘటనలు. ఒక అబ్బాయికి వివాహం అయింది, వాస్తవంగా జరిగిన సంఘటన మొన్నే, అంటే ఈ మోడానికి ముందు పెళ్ళయింది. తెల్లవారుజామున పెళ్ళి, నిద్ర లేదు పెళ్లి కొడుకు, తలనొప్పి వచ్చింది. ఆ జెండు బామ్ ఏదో రాసుకున్నాడంట. రాసుకొని అలాగే మంచం మీద పడుకున్నాడు. అది పడుకుంటే ఆ జెండు బామ్ సీసా తల దగ్గర నుంచి జారి నడుము కిందకు వచ్చింది. పడుకున్నాడు. ఆ వెన్నుపూస మీద బరువు పడిపోయింది. నిద్రలో తెలియలేదు అతనికి. పెళ్లికి పనికి రాకుండా పోయాడు, మడత పడిపోయి. రాత్రి పెళ్ళయింది, పొద్దున రేపు శోభనం. ఆ అబ్బాయికి రాత్రి ఈ రెండింటి మధ్య జరిగిన సంఘటన ఇది వాస్తవం. సో ఒక చిన్న జెండు బామ్ సీసా అతని మొత్తం జీవితాన్ని మార్చేసింది. అలాగే హైదరాబాద్ అమీర్పేటలో అద్భుతంగా జరుగుతున్న వ్యాపారాలు చాలా ఉండేవి మొన్న రోడ్ ఎక్స్టెన్షన్ కాకముందు. అందులో ఒక సంఘటన, కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకొని చనిపోయారు. అప్పుడు కరెక్ట్గా ఆ షాప్ వరకు పోయింది, రోడ్డు కొట్టేశారు. అంటే ముందు జాగ్రత్త లేకపోవడం, భవిష్యత్తు అవసరాలకు దాచుకోకపోవడం, సడన్గా అంత బాగా జరుగుతున్న వ్యాపారం ఒక్కసారిగా ఆగిపోతే అన్ని మీద పడ్డం, ఆన్సర్ చేసే పరిస్థితి లేకపోవడం. అప్పుడు దాకా 3 పువ్వులు 6 కాయలు దేదీప్యమానంగా ఉన్న కుటుంబం ఒక్కసారి తలకిందులైపోయింది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. అనే మనం చేసే ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే బాగుంటుంది. లేకపోతే కప్పులో ఉన్నది కూడా లిప్పులోకి రాకపోవచ్చు. మన ప్రయత్నమే. సో కష్టం మనం పడతాం, ఫలితం పక్క వాళ్ళకి వెళుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మన కష్టం బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ఉండాలి అంటే మన ప్రయత్నానికి ఏమో ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఒక నమస్కారం ఆయనకి, అయ్యా నమస్కారం, ఆయన ఉంటే మన ఖాతాలో పుణ్యం పడుతుంది, లేకపోతే మనకి ఎక్సర్సైజ్ అవుతుంది. సో కాబట్టి నమ్మితే తప్పే ఉంది. నమ్మకం, వైద్యుడి మీద నమ్మకం ఉంటే అతను పంచదార గోలికి ఇచ్చినా అమృతంలాగా పనిచేస్తుంది. వ్యతిరేక భావాలు పెంచుకొని సాధించేదే ఉంది. కాబట్టి దైవం మీద నమ్మకం ఉంచుదాం. ఓ ధర్మాన్ని రక్షించండి, ధర్మాన్ని నమ్మండి, అది మిమ్మల్ని మీ కుటుంబాన్ని నమ్ముతుంది, కాపాడుతుంది. బాగా చెప్పారు గురువు గారు. కాలర్ ఉన్నారు వేములవాడ నుంచి, నీలిమ గారు. నీలిమ గారు నమస్తే అండి. నమస్కారం అండి, మాట్లాడండి గురువు గారితో. అమ్మా ఓం నమ శివాయ. ఇప్పుడు నేను 2 చెప్పినవి వాస్తవంగా జరిగినవి. హలో అమ్మ చెప్పండి. 29
థర్డ్ మంత్ 1992. 1992. అవును గురుగారు. గురుగారు నేను ఇదివరకు మీ దగ్గర రుద్రాక్ష తీసుకున్నాను. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా? చెప్పండి అమ్మా. గురుగారు బిఫోర్ MBBS అంటే నాకు డెరాడూన్ లో సీట్ వస్తుందా రాదా అన్న డౌట్ తో నేను మీ దగ్గరకు వచ్చాను. అన్నిట్లో ఫాస్ట్ ఉన్నా కూడా నాకు ఏదో భయం ఉండేది. కానీ మీరు ధైర్యం ఇచ్చారు. నాకు ఒక 15 minutes నాతో మాట్లాడి ఒకే మాట చెప్పారు, నీకు ఒక రుద్రాక్ష చెప్తానమ్మా, రుద్రాక్ష వేసుకో, తర్వాత నీ ప్రయత్నం నువ్వు చేయి, తప్పకుండా నెగ్గుతావని. చాలా బాగుంది గురుగారు. ఈ రోజు నేను ఒక డాక్టర్ని. వెరీ గుడ్. ఇప్పుడు దాకా నేను కూడా అదే చెప్తున్నానమ్మా, మనం చేస్తున్న ప్రయత్నానికి ఈశ్వర అనుగ్రహం తోడైతే ఒక స్పిరిచువల్ సపోర్ట్ మనం తీసుకుంటే వచ్చే ఫలితం ఒక అద్భుతం. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను. ఎవరి కోసం అమ్మా ఇది? ఇది మా తమ్ముడికి. తమ్ముడి కోసం. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యమ్మ. ద్వాదశముఖి రుద్రాక్ష. ఇది తను అమ్మ పుట్టింది ఆదివారం నాడు, అది దశమి కృష్ణపక్షము, బహుళ దశమి. ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రము, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. సో తనకు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి కూడా వేయవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. ఇది వచ్చిన తర్వాత మాత్రం ఒక అద్భుతమే. ఆల్రైట్ గురుగారు. అయితే మనం ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మనం ఏమనుకున్నా జరుగుతుంది అంటారా? సంకల్ప బలం ముందు కొండైనా చిన్నదే, నీ సంకల్పం సరైనదైతే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వరల్డ్ డిస్నీ అంటాడు, 1 can do, I can do అని. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి దశరథ్ మాంజీ, అందరికీ తెలిసిన వ్యక్తి, బీహార్లో. అతను వాళ్ళ వైఫ్ గర్భిణీతో కొండ తిరిగి ఆ వైద్యానికి వెళ్ళడానికి సమయం లేకపోతే, బిడ్డతో సహా తల్లి చనిపోతే, దశరథ్ మాంజీ ఒక సుత్తి ఒక శానం రెండూ తీసుకొని 22 సంవత్సరాలు ఆ కొండని తొలిచేసి దారి ఏర్పాటు చేసి, ఇలాగ మళ్ళీ ఇంకొకటి ప్రాణాలు పోకూడదు అని తను ఒక్కడే 22 సంవత్సరాలు 360 అడుగులు, 60 అడుగులు 30 అడుగులు వెడల్పు, 25 అడుగులు హైటు ఒక్కడే చేశాడు. ఒక్కడే. ఇప్పుడు బీహార్లో అతని పేరు మీద వైద్యశాలైన, అతని దశరథ్ మాంజీ పేరు మీద కళాశాలలు, దశరథ్ మాంజీ పేరు మీద ఏ అవార్డు ఇచ్చినా దశరథ్ మాంజీ పేరు మీద ప్రభుత్వం చేస్తుంది. సో ఒక్క మనిషి ఇంత గొప్ప పని, ఒక కొండని సింపుల్గా తొలిచి అవతల పాడేశాడు సింగిల్ హ్యాండ్తో. ఏది అసాధ్యం కాదు. ఇప్పుడు ఇంకొక చిన్న వాస్తవ సంఘటన, ఇందాక 2 వాస్తవాలు చెప్పుకున్నాం. ఇప్పుడు అంటే పొరపాటు ఇబ్బంది జరిగితే ఎలా ఉంటుంది? 2 వాస్తవం. గొప్పతనం మనం అంటే పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ, పవర్ ఆఫ్ ప్రాక్టీస్, అంటే మన సంకల్పం ఎలా ఉంటుంది అంటే, మొత్తై మురళీధరన్ వీడియో మీకు కనిపిస్తుంది చూడండి. ఎవరన్నా వీడియోలోకి వెళ్ళి మొత్తై మురళీధరన్ కాన్సన్ట్రేషన్ గురించి చెప్తే, వికెట్స్ మీద ఒక గాజు గ్లాసును పెట్టాడు, గాజు గ్లాసు మీద ఒక రూపాయి కాయిన్ పెట్టాడు. అక్కడి నుంచి బౌలింగ్ చేస్తుంటే ఫస్ట్ బాల్ మిస్ అయింది. రూపాయి కాయిన్ మాత్రమే కొట్టాలి, గ్లాసుకి వికెట్స్కి తగలకుండా. మొదటి ప్రయత్నం తగలలేదు, రెండోసారి స్లో మోషన్లో చూపించారు ఆ వీడియోలో. ఖచ్చితంగా బాల్ వచ్చి దేనికి తగలకుండా రూపాయి కాయిన్ ఒక్కటే కొట్టుకొని వెళ్ళిపోయింది. అంటే మనం కాన్సన్ట్రేషన్, మనం పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు. ఇది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఏది అసాధ్యం? అసలు ముందు మనం పని మొదలు పెట్టకుండా కారణాలు వెతికితే ఎలాగా? అసమర్థులు కారణాలు చెప్తారు, సమర్థులు అవకాశాలు చూస్తారు. అవకాశాలు చూడండి, సమర్థులు అనిపించుకోండి, ఇవన్నీ అవసరం లేదు. ఎస్, కాలర్ వెయిట్ చేస్తున్నారు గురుగారు. చంద్రమౌళి గారు నమస్తే అండి. మేడం, ఎక్కడి నుంచి అండి? నెల్లూరు జిల్లా నాడిపేట నుంచి మేడం. మాట్లాడండి గురువు గారితో. ఓం నమ శివాయ అండి. ఓం నమస్తే గురువు గారు. చెప్పండి. మా అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ 15/6/2001 సార్. 15/6/2001. 2001. ఎంతమంది పిల్లలండి మీకు? పాప, ఒక బాబు సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. కరెక్టే సార్, శుక్రవారం ఉదయం సార్ పుట్టింది అమ్మాయి. అలాగే ఇది నవమి కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది మేషరాశి. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ, అలాగే 13 ముఖాలు కూడా ఈ అమ్మాయి జాతకానికి సరిపోతుంది. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, 9 ముఖాలు, అమ్మవారి స్వరూపం, అష్టముఖి గణపతి స్వరూపం. మూడిట్లో ఏదైనా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. వచ్చిన తర్వాత అది శరీరానికి తాకే విధంగా ధరించగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఇందాక మనం దైవానుగ్రహం ఉంటే మన ప్రయత్నం ఎలా ఉంటే ఇవన్నీ చెప్పుకున్నాం.
సో మీ పెద్దల ఆశీర్వచనం కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఖచ్చితంగా ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుందండి. అవకాశం ఉంటే మూడిట్లో ఏదన్నా ఒకటి అది సరైన రుద్రాక్ష వేసి చూస్తే ఒక అద్భుతం అంటే అతిశయోక్తి కాదు. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి లోకేష్ గారు. నమస్తే అండి. నమస్తే మాట్లాడండి గురువు గారు. లోకేష్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ సార్. చెప్పండి సార్, నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి April 9th, 1996. 1996 ఆదివారం పుట్టినట్టు తెలుసా లోకేష్ గారు? ఆదివారం కాదు సార్. అయ్యో, ఆదివారం అండి. 9 ఏప్రిల్ లోకేష్ గారు, సార్ 9 ఏప్రిల్ అండి. మంగళవారం సార్ ఆ రోజు. మిగతా వివరాలు కూడా చెప్తాను చూడండి ఒకసారి. ఓకే. ఇది త్రయోదశి కృష్ణపక్షము, బహుళ త్రయోదశి, అమావాస్య ముందు. ఇది మీనరాశి చూస్తున్నారా సార్ లోకేష్ గారు? సార్ మీనరాశి చూస్తున్నారా? లేదు సార్. మీ జాతక వివరాలు మీకు అవగాహన ఉందా సార్? సార్ ఉంది సార్. ఇది మీరు ఇచ్చిన డేట్కి ఇది ఉత్తరాభాద నక్షత్రము, మీనరాశి, త్రయోదశి కృష్ణపక్షము, బహుళ త్రయోదశి, ఆదివారం. సరే, ఇంకొకసారి సరే, ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ ఇది కరెక్ట్ అయితే ఇది మీరు వేసుకోవాల్సిన అంటే నాకు తెలిసినంత వరకు ఈ పాటికి మీరు అబ్రాడ్లో ఉండాలి, విదేశాల్లో ఉండాలి. జాతకం అయితే చాలా పాజిటివ్గా ఉంది, మంచి హైట్స్కి వెళ్ళే జాతకం. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో అయితే జాతకం ఉంది. మీరు ధరించడానికి ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడండి. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా ఈ 3 కుదిరితే వేయండి. లేకపోతే ఏదన్నా ఒకటి, అది వచ్చిన తర్వాత ఒక దైవికమైన సపోర్ట్ ఉంటే ఎలా ఉంటుందో ఎవరు చెప్పక్కర్లేదు. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్ గురువు గారు, ఇప్పుడు మనకి చాలా జెమ్స్ అండ్ డైమండ్స్ వచ్చేసాయి గురువు గారు. చాలా మంది ప్రమోట్ చేసుకుంటున్నారు, రకరకాల షాపులకు వెళ్తున్నారు. కానీ రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్కే ఒక కస్టమర్ ఎందుకు రావాలి? ఇప్పుడు అక్కడ ఒక నెంబర్ మనం మాట్లాడుతుంటే ఒక నెంబర్ ప్లే చేస్తుంటారు, రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్. వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. అక్కడికి వస్తే అంటే 9 జెమ్స్ తీసుకుంటే ఏంటది ఉంగరాలు, రత్నాల్లో పొదిగిన ఉంగరాలు తీసుకుంటే ఏమిటి తేడా అనేది ఆ వివరాలు అని చెప్తారు. ఇక నన్ను అడిగితే నేను సింపుల్గా ఏం చెప్తానంటే, ఈ బంగారం కొట్లు, ఈ వజ్రాల షాపులు, ఈ జెమ్స్వి ఇవన్నీ ఎలా ఉంటాయంటే కోట్లాది రూపాయల పబ్లిసిటీ ఖర్చు పెడతారు. 3 నెలల్లో ఇంకో షాప్ ఓపెన్ చేస్తారు. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్థాయిలో ప్రాఫిట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి చెప్పుకెళ్తారు జనాన్ని ఇది చేయడం కోసం. రకరకాల మాటలు వాడుతుంటారు, ఇంప్రెస్ అయ్యి వెళుతూ ఉంటాం. 3 నెలల్లో వాళ్ళు ఇంకోటి పెడుతుంటారు. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? నేను చెప్తాను చిన్న సంఘటన. ఇప్పుడు ఈ రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ రేపు ఫస్ట్ వీక్ నుంచి హంగామా డైమండ్ జ్యువెలరీ హంగామా అని పెడుతున్నారు. ఓకే, అది పెడితే అసలు డైమండ్ జ్యువెలరీలో ఇంత వెరైటీ ఉంటుందనా, లేకపోతే ఇంత తక్కువ రేట్కి డైమండ్ జ్యువెలరీ లభిస్తుందా? వివిఎస్ క్లారిటీతో, ఈఎఫ్ కలర్తో ఎవరైనా ఆ రేటుకి సాధ్యమా? మేకింగ్ ఛార్జెస్ అసలు లేకుండా సాధ్యమా? రేపు ఫస్ట్ వీక్లో వస్తే తెలుస్తుంది. ఇప్పుడు తేడా చిన్నది చెప్తాను. ఒక నోస్ పిన్, ఒక ముక్కు పుడక, ఈ రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్లో ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే చెప్తారండి. ఐజీఐ సర్టిఫికెట్తో, అంటే గవర్నమెంట్ సర్టిఫికేషన్తో, ఎవరి షాప్లో వాడు ముద్రించుకోవడం కాదు, ఐజీఐ సర్టిఫికెట్తో ఒక నోస్ పిన్, ముక్కు పుడక 2500 రూపాయలకి రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్లో ఇస్తున్నారు. ఇది సాధ్యమా ఇండియాలో ఎక్కడైనా? ఇది సాధ్యమని మీరు మొత్తం ఎంక్వైరీ చేసి ఈ డైమండ్ ముక్కు పుడక బంగారంలో 2500, మామూలు బంగారందే రాదు. కాదు గురువు గారు, వేరే షాప్ వాళ్ళైనా ఐజీఐ సర్టిఫికేట్ లేకుండా ఒక జెమ్ని అమ్మొచ్చా? అమ్మకూడదు, అదే చెప్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న పొరపాట్లు అవే. ఎవరి నోటుకు వచ్చింది. ఇప్పుడు రత్నాలు కూడా ఇది కనకపుష్య రాగం, అది ఇది మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం 9 జెమ్స్ ఉన్నాయి కదా, రూబీ అని అది. అసలు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేసి ఇది లక్షల్లో అమ్మేసి అది అసలు మరీ దారుణం. దానికి ఏ సర్టిఫికేషన్ ఏంటి? వీళ్ళు సొంతంగా ముద్రించుకోవడం, లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ ల్యాబ్ ఉంటుంది, వాడు ముద్రించేస్తాడు, వీళ్ళు ఏమంటే అది ఇచ్చేస్తారు. అలా కాకుండా ఐజీఐ సర్టిఫికేట్ కోసం మాత్రమే చూడండి, దాని అసలైన ధర మాత్రమే చెల్లించండి. అది అసలైందో కాదో తెలుసుకోండి. ఇంకోటి ముఖ్యం ఏంటంటే, మీరు ఇప్పుడు దాకా పెట్టుకున్నది వదిలేసి దాని గురించి పరీక్షలు అవసరంలా. మీరు పెట్టుకుంటున్న ఈ రత్నం ఏదైతే ఉందో అది మీ జాతకానికి సరైనదే. మీరు పెట్టుకోవాల్సిందే మీకు అడ్వైస్ చేశారా, లేకపోతే సిద్ధాంతులు కానీ, ఆ కొట్టు వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ వాళ్ళకి లాభం వచ్చేది మీకు అడ్వైస్ చేశారా? ఇది ఒకటి తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగా మీకు సంబంధించిందే మీరు పెట్టుకుంటే అది అసలైందే పెట్టుకున్నారా?
ఒకవేళ అసలైందే పెట్టుకుంటే దానికి సరైన ధర చెల్లించారా, లేదా ఒక 10 రెట్లు 20 రెట్లు 100 రెట్లు కూడా తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అలాంటి దోపిడికి ఏమైనా గురవుతున్నారా, ఇవి చూసుకోండి. ఇవన్నీ రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ ఏంటంటే ఒక ఆధ్యాత్మిక సంస్థకి అనుబంధ సంస్థ. ఇప్పుడు ఇది 33 సంవత్సరాల నుంచి రుద్రాక్ష ఆర్గనైజేషన్ ఉంది. ఇది ఒక సేవా కార్యక్రమాలు చేయడం, తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఏదో దాని మీద లాభాలు చేసేసి అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు, ఒక అవేర్నెస్ కోసమే. సో మీకు వెళ్తే తెలుస్తుంది అంతే. వెళ్ళాలంటే అందుకే 4 రోజులు ఆగితే 1 తారీఖు నుంచి ఈ మహామేళా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక అద్భుతం చూడడానికి అవకాశం రోడ్ నెంబర్ 36లో. ఇక నన్ను ఎవరైనా మీకు కావాల్సిన రత్నాన్ని అడ్వైస్ చేయడం కోసం నేను పనికొస్తానంటే, జాతకపరంగా నేను అడ్వైస్ చేయడానికి ఉపయోగపడతానంటే నేను అడ్వైస్ చేస్తాను. సాయంత్రం 5 తర్వాత రోడ్ నెంబర్ 36లో ఉంటాను. అప్పటి వరకు జూబ్లీ ఇక్కడ సోమాజిగూడలో నేను ఉంటాను, రుద్రాక్షల్లో 5 గంటల వరకు. రైట్, కాలర్ ఉన్నారు గుడివాడ నుంచి మాధురి గారు. మాధురి గారు నమస్తే. నమస్తే అండి. మాట్లాడండి గురువు గారు. అమ్మా ఓం నమ శివాయ్. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 7/5/1986. మే 7వ తారీఖు 1986 అంతేనమ్మా? అవునండి. అమ్మ ఏం చేస్తున్నారు మాధురి గారు? నేను హౌస్ వైఫ్ అండి. మా వారి గురించి చేశాను. అమ్మాయి బుధవారం వారు పుట్టినట్టు తెలుసా? ఇది వారిదేనా అమ్మా? అవునండి. వారు బుధవారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసండి. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు అండి. క్యాలెండర్లో వారు పుట్టింది చతుర్దశి చూపిస్తోంది, పుట్టినప్పటికి అమావాస్య వచ్చింది. ఓకే. తెలుసా అమ్మా? తెలుసండి. రైస్. ఇది వృషభ రాశి జాతకం బాగుందమ్మా. వారికి ఒక్క కాంబినేషన్ చెప్తాను, వీలైతే వేసి చూడండి. అది వచ్చాక ఒక అద్భుతం అంటే నిజంగా అతిశయక్తి అయితే కాదు. మన చుట్టూ ఎన్ని సంపదలు ఉన్నా ఏ సంపద ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు. అందులో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న రోజు ఒక అద్భుతం. ఇవాళ గురు పౌర్ణమి, విశేషమైనటువంటి రోజు. సో వ్యాస భగవానుడు పుట్టినరోజు. సో ఒక్క చిన్న కాంబినేషన్ అమ్మ, సప్తముఖి దశముఖి ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ 3 ఏదైనా ఒకటి కానీ ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. చాలా మందికి డిస్ట్రక్టివ్ మైండ్ ఉంటుంది. మనం చాలా మందిని చూస్తాం, అంటే ఏది మాట్లాడినా నెగిటివ్ గా మాట్లాడడం, ఎవరైనా ముందుకెళ్తుంటే ఇది జరగదు అని చెప్పడం, చికాకు వస్తూ కట్టడం, వీళ్ళకి తెలుసు అనడం, ఉన్నది పాడు చేయడం. అంటే చిన్నప్పటి నుంచి డిస్ట్రక్టివ్ మైండ్ పిల్లలకు అలవాటు అయిపోద్ది. అది కొంతకాలం ఉంటే పర్వాలేదు, అది కంటిన్యూ అయితే ప్రమాదం. పిల్లలు ఏం చేసినా భయపడుతూ తల్లిదండ్రులు అది లాక్కుంటారు. ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు అంటే వాడు పాపం చేసేయని పాడేయడం, ఉన్న ఇరక్కొట్టడం ఎక్కువ. డిస్ట్రక్టివ్ మైండ్ పిల్లలకి ఎక్కువ ఉంటుంది. అది అక్కడ వరకు పర్వాలేదు, పెద్ద అయిన తర్వాత ఉంటే ప్రమాదం. ఎలా ఓవర్కమ్ చేయాలి గురువు గారు? అంటే ఎవరికైనా ఒకటి బలంగా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం సృష్టించేటువంటి నైపుణ్యం మనకు ఉంటేనే మనం దాన్ని నాశనం చేసేటువంటి హక్కు మనకు ఉంటుంది. ఒకటి బలంగా మైండ్లో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అది సృష్టించే కెపాసిటీ మనకు లేనప్పుడు పాడు చేసే రైట్ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఇప్పుడు జమదగ్ని ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు రేణుకాదేవిని వాటర్ తీసుకురమ్మన్నాడు నది నుంచి. పచ్చికుండలో నీళ్లు తీసుకురావాలి యజ్ఞానికి. పచ్చికుండ మెత్తగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. నది దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తుంటే అక్కడ ఒక గంధర్వులు స్నానం చేస్తూ ఉంటే, ఆడమగా స్నానం చేస్తూ ఉంటే వాళ్ళని చూసి అక్కడ వాళ్ళ వేషాలు అవన్నీ చూసి కొంచెం చలిస్తుంది. మానసికంగా మనసులో కొంచెం, ఎంతకైనా స్త్రీ పురుషుల్లో కొంచెం ఉంటుంది. అది కొంచెం చలించడంతో, మానసికంగా చలించడంతో ఆ కుండ కొంచెం సొట్టపోతుంది. మట్టి కుండ కదా, పచ్చి మట్టి కుండ సొట్టపోతుంది. అది నీళ్ళు అలాగే తీసుకొస్తే జమదగ్ని మహామని చూస్తాడు. ఏంటి ఇలా ఎందుకు జరిగిందని తన దివ్య దృష్టితో చూస్తే ఇలా జరిగింది. ఓహో, వాళ్ళ మీద వ్యామోహంతో కొంచెం మనసు చంచలమైతే ఇది ఇలా జరిగింది. కోపం వస్తుంది భార్య మీద, పరపురుషుడి మీద వ్యామోహం పెంచుకుంటావా, కోపం వచ్చి అక్కడ 4 కొడుకులు ఉంటే మీ అమ్మ తల నరికేయండిరా అంటే, తప్పు నాన్న అలా చేయకూడదు కన్న తల్లి అని వీళ్ళు చెప్తారు. అప్పుడు భార్గవ అని పిలుస్తాడు, పరశురాముడు వస్తాడు. వచ్చిన తర్వాత ఈ అన్నదమ్ములది మీ తల్లి చేసిన పని మొత్తం మొత్తం 5 చంపేయమంటాడు. వెనక ముందు ఆ మాట తండ్రి నోట్లో, జమదగ్ని నోట్లోంచి బయటికి రాదు. గొడ్డలు తీసుకొని పరశురాముడు 4 అన్నదమ్ముల్ని, 4 అన్నల్ని, రేణుకాదేవిని తలలు నరికేస్తాడు. మొత్తం రక్తం అక్కడ మొత్తం ఉంటుంది. ఇదేంట్రా బాబు, నేను ఏదో మామూలుగా అంటే నువ్వు మొత్తం నరికేసావు అందరినీ ఆశ్చర్యపడుతున్న జమదగ్ని మహర్షి అంటాడు, తండ్రి బాగానే పాటించావు, ఇప్పుడు నీకేం కావాలి అని. నాన్నగారు ఏం లేదు, నా అన్నల 4 నా తల్లిని బతికించండి. అప్పుడు తల్లిని రేణుకాదేవిని బతికించి అన్నదమ్ముల్ని బతికిస్తాడు. ఇక్కడ ఎందుకు జరిగింది, ఎందుకు ఇక్కడ డిస్ట్రక్టివ్, ఎందుకు వాళ్ళు నాశనం చేశాడు అయినా?
తండ్రికి ఆ సామర్థ్యం ఉంది. ఒకవేళ వీళ్ళ 5గురిని చంపిన తండ్రి బతికించే సామర్థ్యం జమదగ్నికి ఉంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే తల్లి మీద ఉన్న నింద పోతుంది, అన్నదమ్ముల మీద ఉన్న అపవాది తొలగిపోతుంది. ఓ చిన్న సాఫ్ట్ కార్నర్, ఓ చిన్న మైనస్ ఉండడం అది ఒక అద్భుతమైన సాఫ్ట్ కార్నర్గా మలిచాడు. ఎందుకు? ఆ సామర్థ్యం ఉంది కాబట్టి. లేకపోతే చంపే హక్కు లేదు. లేకపోతే చంపే హక్కు ఎవరికైనా అది నిర్మించే సామర్థ్యం ఉంటే పాడు చేయండి. అలా అప్పుడు అసలు నిర్మించే సామర్థ్యం ఉన్నా పాడు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇది లేకుండా మాత్రం ఇది చేస్తే మాత్రం అంతకంటే దుర్మార్గం ఇంకేముండదు. యా, చాలా బాగా చెప్పారు గురుగారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనా ఆంధ్రప్రదేశ్, విజయవాడ వెళితే నేను తెలియజేస్తాను. ఇప్పుడు మాత్రం ఏమీ లేదు. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు ఇస్తే చూసేస్తాను. అలాగే నన్ను కలవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, అంటే దక్షిణ భారతదేశం నేను అటెండ్ అవుతాను. మీరు ఈ ఆఫీస్కి దగ్గరగా ఎక్కడైనా సౌత్ ఇండియాలో ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, వేములవాడ, శ్రీశైలం, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడే ప్రయత్నం, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నము నేను చేస్తాను. నాతో ఆ విధంగా మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. మీరు 2-3 అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇవన్నీ నేను చూడాలి. తర్వాత ఇది అయిన తర్వాత సాయంత్రం 5 తర్వాత మళ్ళీ నేను రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్కి వెళ్ళాలి. శని ఆదివారం అని నాకేం ఉండదు. అన్ని రోజులు అయితే పనిచేస్తాను. ఆల్రైట్, ఇవాళ కార్యక్రమంలో చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు గురుగారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ కార్యక్రమం.